హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ తీయించుకోవాలి? దీనికంటూ ఒక ఫిక్స్డ్ ఆన్సర్ ఉండదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ హెల్త్ కండిషన్ని బట్టి, ఏదైనా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి స్కాన్స్ ఉంటుంది. అసలు మిస్ కాకుండా ఎన్ని స్కాన్స్ తీసుకోవాలి అంటే మినిమం 2 స్కాన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది 3 months లోపల ఒక స్కాన్ అండ్ 5th month ఆర్ 6th month స్టార్టింగ్లో ఒక స్కాన్. ఈ రెండు అయితే కంపల్సరీ తీయించుకోవాలి. బట్ ఐడియలీ స్పీకింగ్ మోస్ట్ ఆఫ్ ద ఆబ్స్టెట్రిషియన్స్ దే ప్రిఫర్ మినిమం 4 స్కాన్స్ తీసుకోమని చెప్తారు. ఒకటి 3 months లోపల, ఒకటి 5th కంప్లీట్ అయ్యేటప్పుడు లేదా 6th పడిన 2 వారాల లోపల, ఇంకొకటి గ్రోత్ స్కాన్ అని 7th monthలో ఒకటి చేస్తాము. అండ్ 9th monthలో వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ డెలివరీ, బేబీ పొజిషన్ ఏంటి, బేబీ వెయిట్ ఎంత, ఉమ్మురీరు ఎంత ఉంది, మాయ్ అనేది ఎక్కడ ఉంది, ఏదైనా సిపిడి అంటే సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్, బేబీ యొక్క హెడ్కి మదర్ యొక్క పెల్విక్ గర్డిల్కి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, అలాగే ఏదైనా బొడ్డుతాడు బిడ్డ చుట్టూ ఉందా అనే దానికోసం మనం లాస్ట్లో స్కాన్స్ తీస్తుంటాం. బట్ ఈరోజు మనం ఎన్టీ స్కాన్ మీద ఫోకస్ చేస్తాం. ఎన్టీ స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ ఎక్కువగా కావటము, ప్రీవియస్గా ఏదైనా ఫ్యామిలీస్లో అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండటం కానీ, లేదా ప్రీవియస్గా పిల్లలు సరిగా పుట్టకపోయినప్పుడు, ఏదైనా అనామలీస్తో పుట్టినప్పుడు కూడా ఈ స్కాన్ని సజెస్ట్ చేస్తాము. దాని ద్వారా వచ్చేటువంటి ఏదైనా జెనెటిక్ డిసార్డర్స్ కానీ, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ డిటెక్ట్ చేసేదానికి మనం ఈ రిస్క్ని క్యాలిక్యులేట్ చేసేదానికి మనం ఈ ఎన్టీ స్కాన్ని ప్రిఫర్ చేస్తున్నాము. ఇది ఎలా చేస్తారు? దీన్ని ఐడియల్గా 11 to 13 weeks మధ్యలో, అంటే 13 వారాల లోపలే చేస్తారు. దీనిలో మనము బేబీస్ యొక్క బ్యాక్ ఆఫ్ ద నెక్ ట్రాన్స్లూసెన్సీని మెజర్ చేస్తాము, అంటే క్లియర్ స్పేస్ని మెజర్ చేస్తాము. ఇది టూ మచ్ ఆఫ్ క్లియర్ స్పేస్ కనుక ఉంటే అవి కొన్ని క్రోమోజోమల్ అనామలీస్ని డిటెక్ట్ చేస్తాయి, అంటే రిస్క్ ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ట్రాన్స్లూసెన్సీ ఎక్కువగా ఉండటం ద్వారా బేబీలో డెవలప్మెంటల్ డిలేస్ ఉంటాయి, అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆ బేబీస్ మైల్ స్టోన్స్ లేట్గా రావటము, వాళ్ళు కొంచెం షార్ట్ స్టేచర్ పొట్టిగా ఉండటము, మజిల్ టోన్ చాలా వీక్గా ఉండడము, మెంటలీ రిటార్డెడ్గా ఉండడము, ఇలాంటివన్నీ గమనిస్తుంటాము. ఈ ఎన్టీ స్కాన్ని మనం బ్లడ్ టెస్ట్తో కనుక పేరప్ చేయగలిగితే రిజల్ట్స్ యొక్క అక్యురసీ 85% పెరుగుతుంది. కేవలం మనం ఎన్టీ స్కాన్ మీదే ఆధారపడితే ఓన్లీ 75% అక్యురసీ మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. ఇక్కడ ఎన్టీ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే కానీ డయాగ్నోస్టిక్ టెస్ట్ అయితే కాదు. ఓన్లీ మనము రిస్క్ క్యాలిక్యులేట్ చేసేదానికి మాత్రమే ఈ టెస్ట్ను చేస్తాము. అండ్ ఒకవేళ మీకు రిపోర్ట్ నార్మల్ వస్తే బేబీకి అబ్నార్మాలిటీ లేదు అని గ్యారంటీ ఇవ్వలేము. ఒకవేళ పాజిటివ్ కనుక వస్తే ఖచ్చితంగా బేబీ సిండ్రోమ్స్తో పుడుతుంది అని కూడా లేదు. అంటే దీనిలో ఫాల్స్ పాజిటివ్ కేసెస్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. దీని అక్యురసీ రేటు 85% మాత్రమే. పాజిటివ్ వస్తే మనం ఇంకా ఫర్దర్గా ఆమ్నియోసెంటసిస్ అని, అంటే బిడ్డ చుట్టూ ఉండేటువంటి ఉమ్ము నీరుని తీసి టెస్ట్ చేస్తాము. అలాగే కొరియానిక్ విలై శాంప్లింగ్, ప్లాసెంటల్ టిష్యూను కూడా కొంచెం తీసి స్టడీ చేసి కన్క్లూషన్కి వస్తాము. సో ఎన్టీ టెస్ట్ అనేది సేఫ్, అది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే అండ్ నాన్ ఇన్వేసివ్, పెద్దగా ప్రొసీజర్ అంటూ ఏమి ఉండదు. అండ్ బేబీకి కానీ మదర్కి కానీ ఎటువంటి హార్మ్ కూడా ఉండదు. బట్ ఇది కంపల్సరీయా అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్.